వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. సో మనం ఈ సెషన్లో యునెస్కో ఇటీవలే విడుదల చేసిన ఒక ముఖ్యమైన నివేదికను పరిశీలిద్దాం. సో ఈ నివేదికను పరిశీలించడం దానికంటే ముందుగా యునెస్కో గురించి చిన్న అంశాలు తెలుసుకుందాం. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ఇది. దీనిని నవంబర్ 16, 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. 1945 ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ సంస్థ విద్యకు సంబంధించి, సాంస్కృతిక అంశాలకు సంబంధించింది, వైజ్ఞానిక అంశాలకు సంబంధించింది నివేదికలను ఇస్తూ ఉంటుంది, దేశాలను అప్రమత్తం చేస్తూ ఉంటుంది. మరి తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. సో అదేమంటే ప్రపంచవ్యాప్తంగా 40% మంది ప్రజలు తమ మాతృభాషలో విద్యను పొందడం లేదు అన్నది ఈ నివేదిక సారాంశం. చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట. భారతదేశంలో పెద్ద ఎత్తున ఇది చర్చ జరుగుతున్న నేపథ్యం అనేది ఉన్నది. సో ఎందుకు అనంటే నూతన విద్యా విధానం, ఈవెన్ భారతదేశంలో మొట్టమొదటి విద్యా విధానం మనకు 1968లో వచ్చింది. ఆ తర్వాత 1986లో రెండవది, 2020లో మూడవది వచ్చింది. ఈ 3 విద్యా విధానాల్లో కూడా మనకు ఈ త్రిభాషా సూత్రాన్ని, అంటే ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రపు అధికారిక భాష, అదేవిధంగా ఇంగ్లీష్, హిందీని ప్రమోట్ చేయాలని చెప్పి పేర్కొన్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలు హిందీ భాష పట్ల సానుకూలంగా లేవు. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున హిందీ భాషను ప్రమోట్ చేయాలని చూస్తూ ఉన్న నేపథ్యంలో ఈ చర్చ అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయితే యునెస్కోతో పాటు చాలామంది విద్యావేత్తలు చెప్పేది ఏంటంటే ప్రాథమిక విద్యను మాతృభాషలో చేయడం వల్ల కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది, అంశాల అవగాహన స్థాయి అనేది విద్యార్థులకు బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇతర భాషలైనా ఆ కాన్సెప్ట్ అనేది మారదు కాబట్టి ఖచ్చితంగా ఆయా విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది. సో ఈ విధంగా మనకు ప్రతి అంశాన్ని కూడా విశ్లేషణాత్మక రీతిలో మీరు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తున్న, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్న అన్నిటికీ ఉపయోగపడేలా మీకు ప్రతిరోజు అనేక రకాలమైన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జీకే అంశాలను చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అందిస్తుంది. సో దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.